పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ముగ్గురు జ్ఞానుల పండుగ క్రీస్తు సాక్షాత్కార పండుగకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మత్తయి శుభవార్త 2వ అధ్యాయము 10వ వచనము నుండి 12వ వచనము వరకు. ఆ ముగ్గురు జ్ఞానులు నక్షత్రమును చూచినప్పుడు ఎంతో ఆనందించరి. అంతటా వారు ఆ గృహమున ప్రవేశించి తల్లి మరియమ్మతో ఉన్న బిడ్డను చూచి సాష్టాంగపడి ఆరాధించరి. పిదప తమ సంచులను విప్పి ఆ శిశువునకు బంగారము, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యములను కానుకలుగా సమర్పించరి. హెరోదు చెంతకు పోరాదని స్వప్నమ వారిని దేవుడు ఆదేశింపగా వారు మరొక మార్గమున తమ దేశములకు తిరిగిపోయెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ముగ్గురు రాజుల పండుగ క్రీస్తు సాక్షాత్కార మహోత్సవము. దీని యొక్క పరమార్థం ఏమిటి? ఈ చిన్న ఉపమానం మీ కొరకే ప్రియులారా. అది క్రిస్మస్ పండుగకి ఒకరోజు ముందు, డిసెంబరు 24వ తారీఖు. అది ఒక క్రైస్తవ కుటుంబం, తల్లి, అదేవిధంగా 3 సంవత్సరాల చిన్న పిల్లవాడు, అప్పుడే నడవటం నేర్చుకున్నాడు. కొంచెం తల్లి చెయ్యి పట్టుకుని నడుస్తున్నాడు. ఆ స్త్రీ ఆ ఆగమన కాలం అంతా కూడా చాలా బిజీ అయిపోయింది. ఆ డెకరేషన్స్, ఈ డెకరేషన్స్, అది ఇది అన్నీ వాటితోటి బిజీ అయిపోయింది. చివరికి 24వ తారీఖు రానే వచ్చింది. క్రిస్మస్ షాపింగ్ చెయ్యాలి ఇప్పుడు. కాబట్టి చంచి కుడి చేతిలో, ఎడం చేతిలో పిల్లవాడు త్వరగా ఆతురంగా టైం అయిపోతుందని పరిగెడతా ఉంది. జనం అందరూ కూడా కోలాహలంగా ఉన్నారు. ఇంతలోకే ఆ ఆతురతతో, ఆ టెన్షన్తో వెళుతున్నట్టు ఆ స్త్రీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత తన చేతికి ఉన్నటువంటి పిల్లవాడు ఇంకా లేడు అని గ్రహించింది. ఒక్కసారిగా తనలో ఉన్నటువంటి బాధ, తనలో టెన్షన్ ఇంకా పెరిగిపోయింది. మరలా తాను వచ్చినటువంటి మార్గం గుండా వెనక్కి వెళ్ళింది. పిల్లవాడిని ఎత్తుక్కుంటూ భయముతో, కంగారుతో వెతికి చివరికి ఒక చోట తన చిన్న కుమారుడు, 3 సంవత్సరాల కుమారుడు, 4 సంవత్సరాల కుమారుడు ఒక షాపు దగ్గర అద్దాలలో నుంచి ఏదో చూస్తూ ఉండటం చూసి గట్టిగా అరిసి, బాబు ఇక్కడేం చేస్తున్నావు, రా త్వరగా అని పట్టుకొని లాక్కొని వెళుతూ ఉంది. ఆ పిల్లవాడు ఇంకా గట్టిగా, మమ్మీ, అమ్మా, బాలయేసమ్మా, షాపులో బాలయేస్తున్నాడు. ఈ పిల్లవాడు ఆ షాపులో ఉన్న పశువుల కొట్టాన్ని చూస్తున్నాడు. చిన్నారి బాలయేసును చూచి మంత్రముగ్ధుడైపోయాడు. అక్కడే పరవశముతో నిలబడిపోయాడు. అమ్మా, చిన్నారి బాలయేసమ్మా, యేసు ప్రభువమ్మ అంటే ఆయనకి మన సమయం లేదురా, పోదందా అన్నది ఒక్కసారిగా. ఆయనకి మన దగ్గర సమయం లేదురా, పోదాంరా అని లాక్కొని వెళుతూ ఒకసారిగా ఆగింది. ఆగి, ఏమన్నావు బాబు నువ్వు అన్నది. అమ్మా, ఏడ్చుకుంటూ ఆ పిల్లవాడు, చిన్నారి బాలయేసమ్మా, చిన్నారి బాలయేసు పశువుల కొట్టంలో ఉన్నాడమ్మా అన్నాడు. నేనేమన్నాను? ఆయనకి మన దగ్గర సమయం లేదు, పోదాంరా అన్నాను కదూ అని తన తప్పు తెలుసుకొని వెక్కి వేడిసిందంటండి. నేను ప్రభువుకి నా దగ్గర సమయం లేదన్నాను. నా కుమారుడు బాలయేసమ్మ, చిన్నారి బాలయేసమ్మ పశువుల కొట్టంలో అంటుంటే నేను ఈ ప్రపంచ పోకడలను బట్టి, ఈ లోకపు పోకడలను బట్టి బాలయేసుకి మన దగ్గర సమయం లేదు, పోదాం రా అన్నానా అని పశ్చాత్తాపపడి తన షాపింగ్ ఆపి తన కుమారుని ప్రేమతో ఆ పశువుల కొట్టం దగ్గర తీసుకుని వెళ్ళి ఆ చిన్నారి బాలయేసుని తనివి తీరా చూచి ఆరాధించి ఆనందించారు. క్రీస్తునాథుని యందు ప్రియులారా, ఈ పరుగుల ప్రపంచములో
మనకి మన వద్ద దేవుని కోసం సమయం ఉందా? ఈ పరుగుల ప్రపంచంలో, ఈ ఒత్తిడి ప్రపంచంలో, ఈ లోకానుసారమైన జీవితంలో మనకి మన వద్ద ఆ చిన్నారి బాల యేసుకి, ఆ పశువుల కొట్టంలో పుట్టినటువంటి ఆ యేసు భగవానునికి మన వద్ద సమయం ఉందా? కానీ ఈ రోజున ప్రియులారా, ముగ్గురు వ్యక్తులు మనకు నేర్పిస్తున్నారో, ముగ్గురు జ్ఞానులు మనకు నేర్పిస్తున్నారో, మా వద్ద సమయం ఉంది, దేవుని కొరకే అన్వేషించి, దేవుని కొరకే వెతకి, దేవుని తెలుసుకొని, దేవుని ఆరాధించి, దేవుని యొక్క కానుకలు సమర్పించి, దేవుని యొక్క పరమానందాన్ని పొందుకోవడానికి మా వద్ద సమయం ఉంది, మాకు సమయం ఉంది దేవుని కోసం అని మనకు నేర్పిస్తున్నారు. దేవుని గురించి ధ్యానించటానికి, దేవుని తెలుసుకోవటానికి, దేవుని ఆరాధించటానికి, దేవుని వద్దకు వెళ్ళటానికి, దేవునిలో వెదగడానికి మన వద్ద సమయం ఉందా? మనకు సమయం ఉందా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సమయం లేదు ప్రియులారా. దేవుడు ఈ రోజున ఆహ్వానిస్తున్నాడు, బిడ్డా సమయాన్ని తీసుకో, ముగ్గురు జ్ఞానుల గురించి ధ్యానించు, వారి బాటలో నువ్వు కూడా నడువు, అప్పుడు నీవు నన్ను కనుగొంటావు వాళ్ళు కనుగొన్నట్లుగా. ప్రియులారా, హెరోదు రాజుకు సమయం లేదు యేసు ప్రభుని తెలుసుకోవటానికి. తన రాజ్యంలోనే, తన మధ్యలోనే, తన వద్ద జన్మించినా కానీ హెరోదు రాజుకు సమయం లేదు. యెరూషలేము వాసులకు సమయం లేదు యేసు ప్రభుని తెలుసుకోవటానికి, వారు సిద్ధముగా లేరు. బెత్లెహేము వాసులకు సమయం లేదు, బెత్లెహేము వాసులకు టైం లేదు, బెత్లెహేము వాసులకు స్థలము లేదు. యేసు ప్రభువుకి నీ వద్ద సమయం ఉందా? మెస్సయ్యా కొరకై ఆత్మ పరిశీలన చేసుకో. ఏం బోధిస్తున్నారు ఈ ముగ్గురు జ్ఞానులు కూడా ప్రియులారా? వారు సామాన్యమైనటువంటి వారు కారు, వారు ఖగోళ శాస్త్రవేత్తలు. మనం తెలుసుకోవాలంటే ఆస్ట్రానమర్స్, జ్ఞానులు, సంపద కలిగినటువంటి వారు, ధనికులు, వారికి లేనిది లేదు. అయినా కానీ వారు ప్రియులారా, వారికి ఉన్న దానిని కాదని దేవునికి ఇచ్చేసి దేవుని వాళ్ళు పొందుకుంటున్నారు. దేవుని కొరకై వారి వద్ద సమయం ఉంది, ఎంత సమయమైనా ఉంది. ఒంటెల మీద నడిచి వచ్చారు, ప్రయాణం చేస్తూ వచ్చారు, రోజులు తరబడి ప్రయాణం చేశారు, వెతికారు, కనుగొన్నారు. ఆధునిక క్రైస్తవుడికి దేవుని కొరకై సమయం ఉందా? మనకు సమయం ఉంటుందండి, చాలా సమయం ఉంటుంది. దేనికోసం? సెల్ ఫోన్కి సమయం ఉంటుంది, సీరియళ్ళకి సమయం ఉంటుంది, పనికిరాని ముచ్చట్లకు సమయం ఉంటుంది, అన్నిటికీ సమయం ఉంటుందే కానీ దేవుని యొక్క వాక్యానికి సమయం ఉండదు. పార్టీలకు సమయం ఉంటుంది, పబ్బులకు సమయం ఉంటుందే కానీ దేవుని కొరకై మనకి సమయం ఉండదండి. వాక్యాన్ని చదువుకుందాం ప్రియులారా. ఈ ముగ్గురు జ్ఞానులు మనకు నేర్పించేది ఏమిటి? అన్నిటికంటే ముఖ్యంగా మొదటిగా వారు దేవుని అన్వేషించారు, వెదికారు, కనుగొన్నారు. మత్తయి శుభవార్త 2వ అధ్యాయం 2వ వచనంలో యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడ? వెతికారు. ఎక్కడ? ఆ రక్షకుడు ఎక్కడ? వెతికారు పిల్లలు, అన్వేషించారు. మొదటిగా అన్వేషించటం నేర్చుకోవాలి. దేవుని కొరకు వారికి సమయం ఉంది. దేవునికి కానుకలు అర్పించడానికి వారికి సమయం ఉంది. దేవుని ఆరాధించటానికి వారికి సమయం ఉంది. దేవుడిచ్చిన ఆనందాన్ని పొందుకోవడానికి వారికి సమయం ఉంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, నీకు నాకు ఉందా? మొదటిగా వారు దేవుని అన్వేషించటానికి సమయాన్ని కేటాయించారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, వాక్యాన్ని చదివి సిద్ధపడి ఆత్మీయంగా దాన్ని ప్రసంగించడానికి సమయాన్ని ఇవ్వాలి. ఊరికే రాదు. చిన్నదైనా పెద్దదైనా
అన్వేషించాలి. ఆ సమయాన్ని వాక్కు మీద పెట్టాలి. మేము వాక్కు కొరకే పెట్టాలి. ఇవన్నీ సిద్ధపడి దేవుడు ఏం చెప్తున్నాడు, ఆయన యొక్క వాక్యము నుండి లోకంలో ఏం జరుగుతుందని తెలుసుకొని రాసుకొని మీ ముందు మేము సమయాన్ని హెచ్చించాలి. ఊరికి అట్ట కూర్చుకొని రాదు. ఏదేనంతే. మన సమయాన్ని అందరికీ దేవుడిచ్చింది 24 గంటలే. కానీ నువ్వు దేనికోసం వాడుతున్నావు? నేను దేని కొరకే వాడుతున్నా? దేవుని కొరకే వాడుతున్నామా? దేవుని వెతకటం కొరకే వాడుతున్నామా సమయాన్ని? ఆత్మ పరిశీలన చేసుకుందాం. ముగ్గురు జ్ఞానులు మొదటిగా అన్వేషించారు ప్రియులారా. అన్వేషించడానికి వారి సమయాన్ని వెచ్చించారు. రెండవది ప్రియులారా, ఆరాధించారు. ఆరాధించటానికి వారి సమయాన్ని వెచ్చించారు. మత్తయి శుభవార్త 2వ అధ్యాయము 11వ వచనములో, అంతటా వారు ఆ గృహమును ప్రవేశించి తల్లి మరియమ్మతో ఉన్న బిడ్డను చూచి సాష్టాంగపడి ఆరాధించరి. ఎలా ఆరాధించారండి? ఇక్కడ మనం నేర్చుకోవాలి కొన్ని విషయాలు. ఎలా ఆరాధించారండి? సాష్టాంగపడి ఆరాధించారు. దేవుని సన్నిధికి వెళ్ళటానికి మనకి సమయం ఉండదు. మోకరించటానికి మనకు సమయం ఉండదు. కొన్నిసార్లు మనస్కరించదు. దేవుని సన్నిధి కింద కూర్చోవాలంటే మనకి నామూషి. కింద కూర్చోవాలంటే మనకు నామూషి అండి. ప్రియులారా, ఆత్మ పరిశీలన చేసుకుందాం. ముగ్గురు జ్ఞానులు ఏం చేశారు? సాష్టాంగపడి ఆరాధించారు. ఎలా? బొక్క బోర్లగా పడ్డి ఆ చిన్న పిల్లవాళ్ళు, ఆ పశువుల కొట్టంలో ఉన్నటువంటి ఆ పేద పిల్లవాడిలో దేవుని చూడగలిగారండి వారు. ఎంత వినయాత్మల ప్రియులారా. జ్ఞానులం మేము, రాజు దగ్గర ఉంటాడు అనుకోలా. ప్రయత్నించారు. తెలుసేమనుకున్నారు. ఎప్పుడైతే వీడొట్టి మూర్ఖుడు, వీడు మోసగాడు, ఈ రాజు వీడికి తెలియదు అనుకున్నారో వెంటనే దైవ చిత్తానికి లోబడ్డారు. కానీ మనుషుల చిత్తానికి లోబడలావాడు. దేవుణ్ణి ఒక పశువుల కొట్టంలో ఉన్న పసిబలుల్లో వాళ్ళు చూడగలిగారు, అంగీకరించారు పిల్లారా, ఆరాధించారు. మొదటిగా అన్వేషించారు, రెండవదిగా ఆరాధించారు పిల్లారా. మూడవది పిల్లారా, వాళ్ళు సాష్టాంగపడి ఆరాధించిన తర్వాత వారు ఆ దేవుని అంగీకరించారు. అన్వేషించి ఆరాధించి అంగీకరించారు. ఎలా చెప్పొచ్చు మనం అంగీకరించారని? దేవుడిగా అంగీకరించారండి. వారు తెచ్చిన కానుకలు మనకు తెలియజేస్తుంది. సాంబ్రాణి పొగ ఎవరికి వేస్తారు? దేవునికి మాత్రమే వేస్తారండి. దేవునికి మాత్రమే వేస్తారు. సాంబ్రాణిని యేసు ప్రభుకు, చిన్న బాల యేసుకు సమర్పించారు అంటే ఈ చిన్న పిల్లవాడిలో దేవుడు ఉన్నాడు అని అంగీకరించారు వారు. సాష్టాంగపడి ఎవరిని ఆరాధిస్తారు? దేవుణ్ణి మాత్రమే ఆరాధిస్తారు పిల్లరా. ఈ ముగ్గురు జ్ఞానులు ఒకడికి భయపడే రకం కాదండి. వాళ్ళు శ్రమలకే భయపడలా. ఆ రోజుల్లో ప్రయాణం అంటే అంత సులువు కాదు. ఒంటెల మీద ప్రయాణం, రోజుల తరబడి ప్రయాణం, వాతావరణానికి లోబడిన ప్రయాణం, వర్షాలు, చలికాలం, మంచు, దేనికి దడిసేవాళ్ళు కాదు. అట్టివారు నిజదేవుని చూసినప్పుడు దేవుడిని ఎలా అంగీకరించారు? వారు సాష్టాంగపడ్డారు. కాబట్టి సకలాన్ని ఆయన ముందు అర్పించుకున్నారు. నాలుగవది అర్పించారు, అన్వేషించారు, ఆరాధించారు, అంగీకరించారు దేవునిగా. ఇప్పుడు అర్పిస్తున్నారు పిల్లారా. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ముగ్గురు జ్ఞానులు, ముగ్గురు రాజులు బాలయేసుకు సమర్పించినటువంటి 3 కానుకలలో ఉన్నటువంటి పరమార్థం ఏంటి? కొంచెంసేపు ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. వారు మొదటిగా అంత దూరం ప్రయాణం చేసినా కానీ వట్టి చేతులతో దేవుని సన్నిధికి వెళ్ళలేదు. దేవుని సన్నిధికి దేవుడు తెలియజేసినటువంటి ఆ లోకరక్షకుడు, ఆ దైవత్వం కలిగినటువంటి మానవుడు ఆ దేవుని కుమారుని దగ్గరికి వెళుతున్నప్పుడు వారు వట్టి చేతులతో వెళ్ళలేదు.
దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు వారు సమర్పించినట్టు 3 కానుకలు ఏమిటి అంటే, మత్తయి శుభవార్త 2వ అధ్యాయం 10వ వచనములో వారు మొదటిగా ప్రభువును ఆరాధించి పిదప తమ సంచులను విప్పి ఆ శిశువునకు బంగారము, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యమును కానుకలుగా సమర్పించారు. మొదటిగా వారు బాలును చూచిన వెంటనే సాష్టాంగపడి ఆరాధించారు. ఆ తరువాత వారి వద్ద ఉన్నటువంటి వారిని అర్పించారు. పిల్లారా, ఈ 3 జ్ఞానులు కూడా అర్పించినటువంటి ప్రతి కానుకకు కూడా ఒక గొప్ప పరమార్థం ఉంది. ప్రియులారా, ఒక గొప్ప పరమార్థం ఉంది. మొదటిగా బంగారము. ప్రియులారా, బంగారము అనేటువంటి రాచరికాన్ని, రాజ తత్వాన్ని తెలియజేస్తుంది. ఆ పశువుల కొట్టంలో పుట్టినటువంటి ఆ బాలుని వెతుకుతూ వచ్చినప్పుడు ఆ 3 జ్ఞానులు హెరోదు రాజును ఏమని ప్రశ్నించారు? మత్తయి శుభవార్త 2వ అధ్యాయము 2వ వచనంలో, యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడా? వారికి ఇంకా పరిపూర్ణమైన జ్ఞానం ఇవ్వబడలేదండి. వారు అనుకుంటున్నారు ఆ పుట్టినటువంటి బాలుడు యూదులకు మాత్రమే రాజు అనుకున్నారు. వారికి తెలిసినటువంటి పరిమితితో కూడినటువంటి జ్ఞానం. అప్పుడు ఆ సమయంలో హెరోదు రాజు దగ్గరికి వచ్చినప్పుడు ఆ ప్రశ్నలో కూడా ఒక ట్రిక్ ఉందండి. ఏమిటంటే, వీళ్ళు ఒకవేళ సకల లోకాలకి రారాజు అక్కడంటే ఇంకా రాజు చంపేస్తాడు వెంటనే. కాబట్టి యూదుల రాజుగా పుట్టిన శిశువు ఎక్కడ అన్నాడు అనుకోండి, ఒకవేళ ఈ రాజా సౌధంలోని తనకే పుట్టాడేమో అని వీళ్ళ అపోహ. కానీ ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏమర్పించారు? బంగారము, రాజరికాన్ని గుర్తు. యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో ప్రియులారా మనము చదువుకుంటామండి. ఆ పుట్టబోయే శిశువు యొక్క గుణగణాలను వర్ణిస్తూ యెషయా ప్రవక్త క్రీస్తు ప్రభు పుట్టక ముందు 500-600 సంవత్సరాల క్రితమే ప్రవచించిన ప్రవచనంలో చాలా స్పష్టముగా ఆ పుట్టబోయేటువంటి ఆ బాలుడు సామాన్యుడు కాడు, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని చెబుతూ ఈ విధంగా అంటున్నాడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో, మనకొక శిశువు జన్మించను, మనమొక కుమారుని పరిస్థితిమి, అతడు రాజ్యభారమును వహించును, ఆశ్చర్యకరుడైన సలహాదారుడు, బలాఢ్యుడైన దేవుడు, శాశ్వతుడైన జనకుడు, శాంతికరుడైన రాజు అని అతనికి పేరుడు. రాజు పుట్టేటువంటి వాడు. అతని రాజ్యాధికారము విస్తరిల్లును, అతని రాజ్యమున సదా శాంతి నెలకొనును, అతడు దావీదు సింహాసనం అధిష్ఠించును. ముందుగానే ప్రవచనాలు చెప్పబడ్డాయి. 3 జ్ఞానులలో ఒకరు ఏం తెచ్చారు? బంగారము తెచ్చారు. అదేవిధంగా లూకాసు వార్త 1వ అధ్యాయంలో దేవుని యొక్క దూత అయినటి గబ్రియేలు సన్మంచుకుడు పిల్లారా మరియ తల్లికి శుభవర్తమానాన్ని చెప్పినప్పుడు కూడా క్రీస్తు యొక్క రాచరికాన్ని స్పష్టం చేస్తాడు. లూకాసు వార్త 1వ అధ్యాయము 32-33 వచనములలో 31వ వచనం నుంచి చదువుకుందాం. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనిదవు, ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము, ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడిని పిలువబడును, ప్రభువకు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు వసగును అని పలికిన తర్వాత, ఆయన సర్వదా యాకోబు వంశీలను పరిపాలించును, ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అని పలుకుతున్నాడు. పుట్టినటువంటి బాలుడు నిజంగానే రారాజు ప్రియులారా. అయితే తాను ఈ లోక సంబంధమైన రాజుగా ఉండటానికి ఇష్టపడలేదు. ఆయన ఒక రాజ్యానికి, ఒక జాతికి మాత్రమే రాజుగా పరిమితము కావటానికి ఆయన సిద్ధంగా లేడు. కాబట్టి ఆయన రాజు చేయటానికి యోహాను సువార్త 6వ అధ్యాయం 15వ వచనంలో ప్రయత్నం చేసినప్పుడు ఆయన అక్కడి నుంచి తప్పుకొని వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి తప్పుకొని లోకానుసారం అంటే రాజుగా ఉండటానికి ఆయన సిద్ధంగా లేడు ప్రియులారా. యోహాను సువార్త 6వ అధ్యాయం 15వ వచనంలో, ప్రజలు తనను బలవంతముగా రాజును చేయనున్నారని తెలుసుకొని యేసు మరలా ఒంటరిగా పర్వతం పైకి వెళ్ళాను. కానీ ప్రియులారా, అదే యేసు ప్రభువు, అదే చిన్నారి బాల యేసు సిలువ సన్నిధిలో మరణం దగ్గరైనప్పుడు పిలాతుడు నువ్వు రాజువా అన్నప్పుడు నీవన్నట్లే అని పలికాడు, కానీ నేను రాజును కాదని చెప్పలా. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అన్నాడు.
ముగ్గురు జ్ఞానులలో ఒక జ్ఞాని బంగారాన్ని కానుక ఇచ్చాడు. క్రీస్తు ప్రభు సకల లోకాలకు రారాజు అని చూపించటానికి ప్రియులారా. రెండవది సాంబ్రాణి. ధూపానికి వాడతాం కదండి సాంబ్రాణి. ఏం తెలియజేస్తున్నది? పుట్టినటువంటి బాలుడు మామూలు బాలుడు కాదు, సామాన్యుడు కాడు, స్వయముగా దేవుడే, దేవుని కుమారుడే. ఆయనలో దేవుడు ఉన్నాడని, ఆయనే దేవుడని ఈ ముగ్గురు జ్ఞానులు కూడా అంగీకరించారు కాబట్టే బాలయేసును చూడగానే సాష్టాంగపడి బొక్కబోర్లగా పడి ఆయనను ఆరాధించారు పిల్లారా. దేవునికి మాత్రమే చెల్లేటువంటిది, దేవుని సన్నిధిలో మాత్రమే జరిగేటువంటిది పిల్లారా. యెషయా గ్రంథంలో మనం చదువుతాం పిల్లారా, దేవదూతలు దేవుని సన్నిధిలో చేరి ధూపాన్ని వేయడం. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు అతను ధూపాన్ని వేయటాన్ని చూస్తాడు పిల్లారా. చూచి నేను చెడితిని కదా అని అనుకుంటాడు పిల్లకు దేవుని బిడ్డలారా. అవును, దేవుని యొక్క పీఠము చెంత నుండి యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చదువుకుంటా పిల్లారా, ఆ దేవుని యొక్క సన్నిధి నుండి అగ్ని, ఆ ధూపపీఠము నుండి, ఎక్కడి నుంచి? ధూపపీఠము నుండి. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు మోషే ద్వారా నిర్మించమన్నటువంటి ఆ యొక్క మందిరంలో ధూపపీఠం అనేటిది ఒకటి ఉంటుంది పిల్లారా, దేవునికి ధూపం వేయడానికి. అదేవిధముగా దర్శన గ్రంథంలో 7-8 అధ్యాయాలలో దేవుని యొక్క ప్రజల యొక్క ప్రార్థనలతో దేవదూతల యొక్క ధూపం ఏకమై స్వర్గాన్ని చేరుకున్నట్లుగా మనం చదువుకుంటాం ప్రియులకు దేవుని బిడ్డలారా. దర్శన గ్రంథం 8వ అధ్యాయము 3వ వచనములో సువర్ణ ధూప పాత్రను, ధూపం వేసే పాత్రని, చాలామంది ఈ రోజుల్లో తెలియనటువంటి మూర్ఖులు కథోలిక చర్చిల్లో, ఆర్సీఎం చర్చిల్లో ధూపం వేస్తారు. అది ఎలా వేస్తారు, దానికి అర్థం పరమార్థం వాళ్ళకి తెలియదండి. ధూపము సువర్ణ ధూపపాత్రను ధరించిన మరి యొక్క దేవదూత బలిపీఠం వద్ద నిలిచెను. దైవ ప్రజల ప్రార్థనలతో కలుపుటకు అతనికి ఎంతయో ధూపం వసకబడినది. సింహాసనం ఎదుట నుండి బలిపీఠముపై అది అతనిచే సమర్పించబడెను. దేవుని సమక్షమున ఉన్న ఆ దేవదూత హస్తముల నుండి ధూపాగ్ని, ధూమము దైవ ప్రజల ప్రార్థనలతో పాటు పైకి ఎగసెను. అలనాడు ఆబేలుడు ప్రియులారా తన కానుకను దేవుని సన్నిధికి ప్రేమతో సమర్పించగా ధూపారతిగా దేవుని సన్నిధికి చేరుకుందట. దేవునికి మాత్రమే చెల్లుతుందండి ధూపం, దేవునికి మాత్రమే వేస్తారు ధూపం. మత్తయి శుభవార్తల 2వ అధ్యాయంలో ప్రియులారా, ఈ రోజున ముగ్గురు జ్ఞానుల పండగ రోజున వారు ఏం సాంబ్రాణి వేస్తున్నారు. దేవునికి మాత్రమే చెల్లేటువంటిది. ఈ రీతిగా ఈ ముగ్గురు జ్ఞానులు కూడా ప్రియులకు దేవుని బిడ్డలారా, యేసు ప్రభు నిజంగా దేవుని యొక్క కుమారుడు అని అంగీకరిస్తున్నారు. లూకాసు సువార్త 1వ అధ్యాయము 37వ వచనం నుంచి మనం చదువుకుంటే ప్రియులారా, ఆ కుమారుడు పవిత్రాత్మ, నీపైకి పవిత్రాత్మ వేయించేయును, సర్వోన్నతిని శక్తిని అభిషేకించును, పుట్టబోయే కుమారుడు దేవుని కుమారుడని పిలువబడను. దేవుడు ఆయన త్రిత్వములో ఒకళ్ళో ఈ యొక్క సామ్రాణిలో ఉన్న పరమాత్మది ఈ ముగ్గురు జ్ఞానులు అంగీకరించారు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో గతమున దేవుడు పెక్కుమారులు పెక్కు విధములుగా మన పూర్వీకులతో ప్రవక్తల ద్వారా మాట్లాడాను, కానీ ఈ కడప దినాలు తన కుమారుని ద్వారా దేవుడే ఈ మనిషిగా పుట్టాడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో ఆ వాక్య మానవుడే మన మధ్య నివసించాడు. దేవుడే స్వయంగా తన కుమారుని పంపించాడు. అవును ప్రియులారా, సామ్రాణిని అర్పించడంలో ఇంత పరమార్థం ఉంది ప్రియులారా. ఇక 3వది ఏమర్పిస్తున్నారు? పరిమళ ద్రవ్యము, అత్తరు, సెంటు, నీళ్లతో కూడినటువంటిది. ఇశ్రాయేలు ప్రజల సంప్రదాయం ప్రకారం ప్రియులారా, ఈ పరిమళ ద్రవ్యాన్ని మరణించినటువంటి ఆ శరీరానికి ఎంబామింగ్ చేయటానికి వాడేవారు, అభిషేకానికి వాడేవారు. కారణం ప్రియులారా, పునరుత్థానమున్నదని నమ్మడం. ఈ యొక్క పరిమళ ద్రవ్యము
యేసు ప్రభు మానవుడని, తన మరణాన్ని, పునరుత్థానాన్ని కూడా సూచిస్తుంది. ప్రియులకు దేవుని బిడ్డ, క్రీస్తు ప్రభువులో పరిపూర్ణంగా దైవత్వము, పరిపూర్ణంగా మానవత్వము రెండు కూడా ఇమిడి ఉన్నాయి. చాలా పరమార్థం దాగి ఉంది పిల్ల. దైవత్వము, మానవత్వం కూడా ఉంది మనిషిలో. ఆయన పరిపూర్ణంగా మనిషిగా మన కొరకే పుట్టాడు, మనిషిగా శ్రమలు పొందాడు, మానవుడిగా మన కొరకే మరణించాడు, పాటులు పొందాడు మన రక్షణార్థమై. యోహాను 3:16లో దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన కుమారుని ఈ లోకంలోనికి మనిషిగా పంపించాడు, మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. తనను తాను రిక్తును చేసుకొని సేవకు రూపమును దాల్చి మానవుడిగా మన మధ్యలో జన్మించాడు. ఫిలిప్పీ 2:7 నుంచి. అవును పిల్లారా, ఆయన నిజంగా మానవుడని సూచించటానికి ఇదిగో ఈ పరిమళ ద్రవ్యాన్ని సమర్పిస్తున్నారు. క్రీస్తు మన కొరకే మరణించబోతున్నాడు, కానీ మరణం అంతం కాదు, ఆరంభం, ఉత్థానము కాబోతున్నాడు. ఈ రోజున ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప పండగను మనం కొనియాడుకుంటుండగా, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని దర్శన గ్రంథంలో అగణిత దూతలు దేవుని నామాన్ని స్తుతిస్తున్నారు. ఆయన జననానికి సూచనగా 3 గిన్నెలలో ఒకళ్ళ బంగారాన్ని సమర్పిస్తున్నారు. ఆయన నిజంగా దేవాది దేవుడు అని చెప్పడానికి పిల్లారా 3 గిన్నెలలో ఒకళ్ళు ప్రియులారా సంబడాన్ని సమర్పిస్తున్నారు. ఆయన మానవుడిగా మన కొరకై జన్మించాడని తెలియజేయటానికి పరిమళ ద్రవ్యాన్ని సమర్పిస్తున్నారు. సాష్టాంగపడి క్రీస్తుని, ఆ చిన్నారి బాలయేసుని ఆరాధిస్తున్నారు. ప్రశ్నించుకుందాం, నీకు నాకు సమయం ఉందా? ప్రభువుని దగ్గరికి వెళ్ళటానికి, ప్రభువుని తెలుసుకోవటానికి, ప్రభువుని ఆరాధించటానికి నీకు నాకు సమయం ఉందా? ఏంటి మనకేం జరుగుద్ది? అన్వేషించి ప్రభువుని ఆరాధించి, ప్రభువుని అంగీకరించి మనం ప్రభువుకు అర్పిస్తే ఏం జరుగుతుంది అంటే ఆనందిస్తాం ప్రియులారా, పరమానందాన్ని పొందుకుంటాం. మత్తయి శుభవార్త 2:10 ఈనాటి సువిశేషములు, వారు నక్షత్రమును చూచినప్పుడు తల్లి మరియతోనున్న బిడ్డను చూచి సాష్టాంగపడి ఆరాధించరు. 10 వారు నక్షత్రమును చూచినప్పుడు ఎంతో ఆనందించరు, పరమానంద భరితులైరి. లూకాసు వార్తలో 2:10 నుంచి మనం చదువుకుంటే ప్రియులారా, దేవుని యొక్క దూత గొల్లల దగ్గరికి వచ్చినప్పుడు ఏమని పలుకుతాడు? దేవదూత వారితో ఇట్లనను, మీరు భయపడవలదు, సమస్త ప్రజలకు పరమానందమును కలిగించు శుభ సమాచారం మీకు వినిపించదు. పరమానందం, నేను ఆయనను అన్వేషించి ఆరాధించి అంగీకరించి అర్పిస్తే నాకు జరిగేది ఏమిటి అంటే, ఈ లోకం ఇవ్వలేనటువంటి పరమానందం నాకు దొరుకుతుంది, నిజమైన ఆనందం నాకు దొరుకుతుంది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నేను కూడా 3 జ్ఞానుల వలె ఆ ప్రభువు దగ్గరికి వెళదాం. గుర్తుంచుకోవాలి ప్రియులారా, ఏమిటి అంటే 3 కాదంటండి జ్ఞానులు, 4 అంటండి. 3 పేర్లేంటి? కస్పర్, మెల్కియర్, బల్తజార్. 4వ రాజు పేరేంటండి అంటే అర్తబాను అంటారండి. ఆయన ఏం చేశాడంటే ప్రియులకు దేవుని బిడ్డలారా, 3 రకాల బహుమానాలు ఆ చిన్నారి బాలయేసుకు తీసుకొని బయలుదేరాడు. కానీ దారిలో వెళుతుండగా ఒక యువకుడు చనిపోతూ ఉంటాడు. అతనికి వైద్యం చేయించి తన దగ్గర ఉన్న ఒక విలువైనటువంటి బహుమానాన్ని అమ్మి వైద్యం చేయించి అతన్ని కాపాడాడు. తర్వాత యెరూషలేముకి, ఈ నజరేతుకు వెళ్ళాడు, బెత్లెహేముకు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేసరికి ఆల్రెడీ యేసుప్రభు వెళ్ళిపోయాడు ఇక్కడి నుంచి అని. అప్పటికే ఈ యొక్క హెరోదు రాజు చిన్నపిల్లలను చంపేయమన్నాడు. కాబట్టి అతను వెళుతుండగా ప్రభువును వెతుక్కుంటూ ఒక పసిపిల్లవాడిని చంపుతుండగా తన దగ్గర ఉన్న మరొక బంగారపు నాణ్యాన్ని తీసి ఆ యొక్క రాజ ఉద్యోగిచ్చి ఆ పిల్లవాడిని కాపాడాడంట. 3వది ఈ అర్తబాను చేసినట్టు గొప్ప కార్యం. ఇంకా వెతుకుతూ ఉండగా చివరికి ప్రియులారా ప్రభు మరణించేటువంటి రోజు రానే వచ్చిందట. యెరూషలేము దగ్గరలో ఈ వ్యక్తి ఉన్నాడు, కలువరి కొండ దగ్గరలో ఉన్నాడు. ఉన్న సమయంలో ఒక స్త్రీని బలవంతంగా బానిసగా అమ్ముతుంటే
ఆమె ఏడుస్తూ ఉంటే ఈ వ్యక్తి తట్టుకోలేక ఆ స్త్రీని తన దగ్గర ఉన్న 3వ బహుమానాన్ని ఇచ్చి ఆ స్త్రీని విడిపించాడంట. విడిపించి ఆ రాత్రి తాను పడుకుంటే ప్రభు తన కలలో కనబడి ఈ విధంగా అన్నాడట, నేను ఆకలిగా ఉన్నప్పుడు అన్నం పెట్టావు, చెరసాలలో ఉండగా నన్ను విమోచించావు, రోగిగా ఉండగా నన్ను పరామర్శించావు, ఇదిగో నీవెప్పుడైతే వీరికి చేశావో నాకు చేసినట్లే అని ప్రభు అతనికి కనబడ్డాడట. వేదనతో బాధతో నేను ప్రభువుని చేరుకోలేకపోయానో అనుకుంటున్న సమయంలో ఈ దర్శనం కలిగిందట. వెంటనే అతడు సంతోషించాడు. ప్రియులారా, ఈ ఆధునిక ప్రపంచంలో నీవు నేను కూడా జ్ఞానిగా మారాలి, దేవుని తెలుసుకోవాలి, దేవుని అన్వేషించాలి, దేవుని గురించి ప్రకటించాలి. ఇది మన బాధ్యత ప్రియులారా. ఎప్పుడైతే మనం ఆ క్రీస్తు ప్రభు యొక్క ప్రేమను 10 మందికి చాటి చెప్తామో మనం కూడా 3 జ్ఞానంలో ఒకళ్ళగా మారిపోతాం. అటువంటి గొప్ప కృపని, ధన్యతని మనందరికీ ప్రసాదించమని వేడుకుందాం. యెరూషలేము వాసుల వలె, బెత్లెహేము వాసుల వలె ప్రభువుని తిరస్కరించకుండా, హెరోదు రాజు వలె ప్రభువును చంపివేయాలని ఆలోచించకుండా, ప్రభువుని స్వీకరించి, అన్వేషించి, అంగీకరించి, ఆరాధించి ఆనందాన్ని పొందుకునేటువంటి అర్పించే బిడ్డలుగా మనందరం దీవించమని తల వంచి వేడుకుందాం. పిల్లారా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ఈనాడు 3 జ్ఞానులు కూడా నిన్ను అన్వేషించారు, నిన్ను ఆరాధించారు, నిన్ను దేవునిగా అంగీకరించారు, నీకు అర్పించుకున్నారు, ఆనందాన్ని పొందుకున్నారు. ఓ యేసురాజా, మాకు నేర్పించండి అయ్యా, మమ్మల్ని నీ వద్దకు నడిపించండి అయ్యా. మాలో ఆ కోరిక, ఆ తపన నిన్ను తెలుసుకోవాలని, నీలో ఎదగాలని, నీ ఆనందాన్ని పొందుకోవాలని మాకు నేర్పించండి తండ్రి. నీ పరమానందానికి మించిన ఆనందం మరొకటి లేదని మాకు నేర్పించండి. ఈనాడు ప్రభువా, ఈ వాక్య పరిచర్యలో పాల్గొన్న బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారికి కావాల్సిన సమస్తాన్ని మీరు అనుగ్రహించండి తండ్రి. ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. శాంతి సమాధానం బిడ్డలకు నీ నిజమైన శాంతిని, ఆనందాన్ని ఇవ్వండి ప్రభువా. ఈ వీడియో క్రింద ఎవరైతే మా కోసం ప్రార్థించండి స్వామి అని అడుగుతున్నారో వారందరిని కూడా దీవించమని, ఆశీర్వదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.